చాలా బాగా చాలా సేపు ఇక్కడికి వచ్చింది ఫస్ట్ ఏమో ఇదంతా పోయింది పోయి నీళ్ళని జారినాయి అప్పుడు ఇంత పోలే కంప్లైంట్ చేసి అంత అయిన తర్వాత ఏం చేశారంటే 3 ఫీట్ కట్ చేస్తామన్నారు వీళ్ళు పెట్టలేరు అంటే వీళ్ళకి ఏమన్నా టెక్నికల్ గా చెక్ డ్యామ్లు ఎంత హైట్ కట్టాలా ఎంత హైట్ కడితే ఎంత గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు అసలు అడ్డగోలుగా కట్టేసి సేమ్ మనకి గన్నారం నీలాగాలంటే అనుకున్నారు ఈరోజు నిజామాబాద్ జిల్లాకు మరి వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చినప్పుడు ఎప్పటికీ కూడా ఏ కార్యక్రమం ఉన్నా నన్ను వారింటి ఆడపడుచుగా ప్రతి పోరాటంలో నాకు తోడుగా నేను కూడా వారికి తోడుగా ఉండే అన్వేష్ రెడ్డి అన్న గారి యొక్క సూచన మేరకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనిల్ గారు కానీ ఇతర నాయకులు కానీ మండల అధ్యక్షులు కిసాన్ సెల్ అధ్యక్షులు ఇతర సోదరిమణులు సోదరులందరూ కూడా మరి ఈరోజు వేల్పుల మండలంలోని నడికుడు విలేజ్ పెద్దవాగు పరిస్థితి చూసి ఒక్కసారి మరి వాళ్ళ రైతుల యొక్క ఆవేదన వినాలని ఇక్కడ దాకా మా అన్వేష్ అన్న గారు పిలవడం జరిగింది. వాస్తవానికి అన్ని డబ్బులు పెట్టినాం కట్టినాం, కానీ ఏమైంది అదనంగా అంటే ఇంతవరకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనపడతలేదు, కానీ ఉన్న భూములు మాత్రం కోతకు గురైనాయి. నిజంగా ఇట్లాంటి వాగుల మీద చెక్ డ్యాములు కట్టేటప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఇంజనీర్ల సూచనలతోటి కట్టకుండా మధ్యలోనే ఈ వాగులు తెగిపోవడం, భూములు కట్ కావడం, ఆ భూములలోకి ఇసుక మెటలు పెట్టడం, తర్వాత దాన్ని కట్ చేయడం, ఇది కూడా మా దగ్గర. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.